ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు 3 గుడ్ న్యూస్లు చెప్పారు. ఇవాల్టి నుంచి చెత్త పనులు వసూలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా డ్వాక్రా సంఘాలను ఇకపై చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎంతగా ఉంటే 10 లక్షల కోట్ల రూపాయలంటూ గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పదే పదే గుర్తు చేస్తుంది. ఇక కొత్తగా వచ్చి కూటమి ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పులు తెస్తూనే ఉంది. ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. మరోవైపు సూపర్ 6 హామీలపై జనం ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియదని కాదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్ష వైసీపీ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తుంది. ఆయన చంద్రబాబు తొనకడం లేదు, బెనకడం లేదు. ఏ సమావేశంలోనైనా ఆయన ఒకటే చెప్తున్నారు, ఖజానా ఖాళీగా ఉందని. మంత్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కానీ అలాగని ఊరుకోవడం లేదు. వరుసగా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. పింఛన్ అయితే మొదటి నెల నుంచే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై కూడా తొలి సంతకం పెట్టారు. ఇక దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నిన్న గాంధీ జయంతి రోజున చెత్త పనులు తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు పేదరికం పోగొట్టేందుకు P4 ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిసిందే. చంద్రబాబు ముఖ్యంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికే అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఇంకా దానిని అమలు పరచలేకపోయారు. ఇది కొంత విమర్శలకు దారితీస్తుంది. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. దీంతో ఈ మహిళకు ఉచిత బస్సు ప్రయాణం దసరా నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేకపోయినా విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోవాలంటే వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే మేలన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని అంటున్నారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పండుగకు ముందు అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడానికేనని అంటున్నారు. మహిళలు ప్రభుత్వంపై అసంతృప్తికి లోనవ్వకుండా దసరా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.